హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. అన్నం, పరోటా, పుల్కా, చపాతీ దేనిలోకైనా సరే సూపర్గా ఉండే బీన్స్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ బీన్స్ కర్రీ కోసం నేను 15 నుంచి 20 దాకా బీన్స్ తీసుకొని ఇలాగా చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాను. మరీ చిన్నవిగా కాకుండా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఒక పెద్ద సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 ఇంచుల అల్లం పైన పొట్టు తీసి సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. 5 నుంచి 7 దాకా వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో సహా వేసుకోండి. 2 లేదా 3 పచ్చిమిర్చిని సగానికి తుంచుకొని వేసుకోండి. అలాగే చేతి నిండా పుదీనా ఆకులు శుభ్రంగా కడిగి వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని సోంపు 1 టీ స్పూన్, అలాగే మనం పుదీనా పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా, మనం రెడీ చేసుకున్న పుదీనా పేస్ట్ వేసుకొని ఒక 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. 3-4 నిమిషాల తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయి కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఇలాగా కొంచెం ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత సాల్ట్ 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, రెడ్ చిల్లీ 1/2 టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోండి. ఇలాగా కొంచెం ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు టమోటాను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అంత సన్నగా కట్ చేసుకోకపోతే టమాటా ప్యూరీ అయినా వేసుకొని ఒకసారి కలపండి. ఒకసారి కలుపుకున్న తర్వాత బీన్స్ ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలిపి పైన మూత పెట్టేసి ఒక 3-4 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇలాగా ఒక 3-4 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక 1/2 గ్లాస్ నుంచి 3/4 గ్లాస్ దాకా నీళ్ళు వేసుకోండి. 1/2 గ్లాస్ నుంచి 3/4 గ్లాస్ దాకా నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. మధ్యలో కలుపుకుంటూ ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాలకి ఇలాగ కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇలాగ ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 1/2 కప్పు పెరుగుని విస్కర్తో బాగా కలుపుకున్న పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండండి. ఇలాగా ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి ఒక 5 నుంచి 7 నిమిషాల దాకా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇలాగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే కొంచెం సాల్ట్ వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకొని ఒక 30 సెకండ్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. 30 సెకండ్స్ తర్వాత సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్ ప్రాసెస్ కదా. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.